ఆగస్ట్ మంత్ అయితే కంప్లీట్లీ ఎండ్ అయిపోతుంది. సో అప్కమింగ్ మంత్ ఏదైతే ఉందో మన సెప్టెంబర్ అయితే సెప్టెంబర్లో మంచి మంచి ఫస్ట్ మూవీస్ అన్నీ ఉన్నాయి. సో ఓన్లీ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్లో అయితే ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ వీక్లో వచ్చేసరికి ఈ 2 మూవీస్ అయితే బాగా కనపడుతున్నాయి. అదే మన అనుష్క గారు లీడర్లో వస్తున్నట్టు ఘాటి అండ్ అలాగే మన శివకార్తికేయన్ గారు లీడర్ వస్తున్నటువంటి మద్రాసి. అండ్ ఈ 2 మూవీస్ అన్ని 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వరల్డ్ అయితే బిల్డ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ ఈ 2 కంప్లీట్ సంబంధించిన ట్రైలర్స్ కూడా మూవీ మీద రిలీజ్ చేసేసారు. సో వాటిని బేసిస్ ఏ మూవీ హోప్ ఎక్కువ ఉంది అనే డీటెయిల్స్ అయితే ఈ రోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. కొత్త యూస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇంకా వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా జరుగుతుంది. సో మీరు నా వీడియోస్ ఈజీగా అండ్ కుక్ అయితే వాచ్ చేసేయచ్చు. సో ఓవరాల్ చూస్తుంది ఈ 2 మూవీస్లో ఘాటి విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్ వన్ మ్యాన్ షో భయ్య. అది కూడా మన అనుష్క గారు అయితే ప్రీవియస్లీ ఏదైతే అరుంధతి కానివ్వండి ఇట్లా పర్టికులర్ మూవీస్ అయితే చూస్తుంటాం కదా. సో ఆ వేలో అయితే ఈ మూవీలో అయితే వన్ మ్యాన్ షో లీడర్షిప్ అయితే తీసుకోబోతున్నారు. ఎందుకంటే కంప్లీట్లీ ఈ మూవీ అనేది బేస్ అయింది ఆ ఘాటి క్యారెక్టర్ మీద. సో కంప్లీట్లీ ఒక పల్లెటూరు అమ్మాయి వాళ్ళ కోసం ఎంతవరకు వెళ్తుంది, ఎంతవరకు ఎదుర్కొంటుంది అనే డీటెయిల్సే ఈ కంప్లీట్లీ ఘాటి మూవీ. సో ఈ కంప్లీట్ ట్రైలర్లో చూసినట్లయితే ఘాటి మూవీలో అయితే నాకైతే బాగా రిప్రజెంట్ అయ్యి మాత్రం లుక్స్ పై ఓవరాల్ అనుష్క గారి లుక్స్ మాత్రం పీక్ లెవెల్లో అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఫైట్ సీక్వెన్స్ ఏదైతే అనుష్క గారు అగ్రెసివ్ రోల్లో ఫైట్ సీక్వెన్స్ అనేది చాలా బాగా బిల్డ్ చేయొచ్చు. సో ఈ మూవీలో కూడా అంతకు మించి బిల్డ్ చేశారని చెప్పి అయితే నేనైతే కొన్ని టాక్స్ అయితే రూమర్స్ అయితే విన్నాను. సో అది నాకు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అనేది పెంచడం జరిగింది. అండ్ స్టోరీ లైన్ బిల్డప్ అనేది కొంచెం మనకి ఏ విధంగా ఉంటుందని ఆన్ స్క్రీన్స్ మీరు చూసిన తర్వాత తెలుసుకోగలం కాబట్టి సో దాని మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి నాకు స్టోరీ లైన్ బిల్డప్ క్యూరియాసిటీ ఉంది, కానీ అంత ఎక్స్పెక్టేషన్స్ అనేది నేనైతే దాని మీద అయితే పెట్టుకోదలుచుకోలేదు. అండ్ ఇటు చూసుకున్నట్లయితే మద్రాసి మూవీ ఏదైతే మన శివకార్తికేయన్ లీడ్ రోల్ వస్తున్న మూవీ ఉందో, అండ్ ఈ మూవీలో మనకి ఓవరాల్ చూసినట్లయితే సస్పెన్స్ అనేది మెయిన్లీ దొరుకుతుంది. ఘాటి మూవీలో దొరకదు, ఇందులో దొరికేది మాత్రం సస్పెన్స్ భయ్య. అండ్ క్యూరియాసిటీ ఏదైతే ఉందో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది సో ఆ వేళ ఈ మూవీ పోవడం జరిగింది. అండ్ ఘాటి వచ్చేసి కంప్లీట్లీ డ్రామా మీద బేస్ అయి ఉంటుంది, ఇది వచ్చేసి కంప్లీట్ థ్రిల్లర్ మీద బేస్ అయి ఉంటుంది. సో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వరల్డ్స్లో అయితే ఉంది. రిలీజ్ అయినటువంటి ట్రైలర్స్ ప్రకారం అయితే మద్రాసి కొంచెం హోప్ అనేది ఎక్కువ ఉంది. కంప్లీట్లీ చేసుకుంటే టాలీవుడ్ ఇది కాలీవుడ్ మూవీయే, బట్ మద్రాసి అనేది కొంచెం ముందుంది. ఎందుకంటే రిలీజ్ అయినటువంటి ట్రైలర్లు టీజర్లు ఘాటి కన్నా మద్రాసి నుంచి హైప్ అనేది కొంచెం క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే రిలీజ్ అయినటువంటి ఏవైతే అవి శివకార్తికేయన్ లుక్స్ కానివ్వండి అండ్ కంప్లీట్లీ యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, సో ఓవరాల్ చూసుకున్నట్లయితే కంప్లీట్ మైండింగ్ అట్లా రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కానివ్వండి, సో ఇంపాక్ట్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఉండడం జరిగింది. సో కానీ నేను భావించే ప్రకారం అయితే 2 మూవీస్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీ స్టోరీ లైన్స్తో అయితే ముందుకు రావడం జరిగింది. ఇద్దరు సీనియర్ హీరోసే కంప్లీట్లీ ఆన్ స్క్రీన్స్ మీద ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది మనకు సెప్టెంబర్ 5th మనకు ఛానల్ అయితే తప్పకుండా తెలుసుకుందాం. 2 మూవీస్లో ఏది వినేది కూడా ఆ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. సో కొత్త చూసిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్రెడీ ట్యాప్ చేసుకొని నేను ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతాయి. మీరు నా వీడియోస్ని ఈజీగా అండ్ క్విక్ అయితే ఫాస్ట్గా అయితే వాచ్ చేయొచ్చు. సో